నుండి ఈషా ఫౌండేషన్కి వెళ్తున్నాము. వెళ్ళే దారిలో పచ్చటి పొలాల మధ్య మా జర్నీని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. బెంగళూరుకి దగ్గరలో ఈషా ఫౌండేషన్ ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, టైమింగ్స్ ఏంటి, ఎప్పుడు వెళ్తే బాగుంటుంది, అక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటి, ఇలా బుర్ర నిండా ఎన్నో క్వశ్చన్స్ కదా. అవన్నీ ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ అయితే మీరు కొత్తగా ఈ ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే వీడియోని లైక్ చేయండి, అలానే ఇంకొంతమందికి షేర్ చేయండి. నౌ లెట్స్ గో టు అవర్ వీడియో. బెంగళూరు నుండి 60 కిలోమీటర్స్ జర్నీ చేసి సద్గురు సన్నిధికి వచ్చేసాము. ఆదియోగిని చూడటానికి లోపలికి దాదాపు 1.5 కిలోమీటర్ వెళ్ళాలి. బట్ అంతకంటే ముందు ఇక్కడ ఒక స్పెషల్ అట్రాక్షన్ గా కళ్యాణి ఊట రెస్టారెంట్లో అన్నపూర్ణాదేవి విగ్రహం ఉంది. అది చూడటానికి ఒక టెంపుల్లా అనిపిస్తుంది, ఎక్సలెంట్ గా ఉంటుంది. ఈ రెస్టారెంట్లో ఫుడ్ చాలా బాగుంటుందంటండి, మా ఫ్రెండ్స్ చెప్పారు. మేమైతే టేస్ట్ చేయలేదు. ఆదియోగి సెంటర్కి వెళ్ళాలనుకొని వచ్చిన వాళ్ళందరూ ప్లీజ్ ఒకసారి ఇక్కడికి వచ్చి విజిట్ చేసి వెళ్ళండి. नित्यानन्दकरे वराभयकरे सौन्दर्यरत्नाकरे निर्दोता किल घोरपावनकरे प्रत्यक्षमाहेश्वरे जालेयाचलवंशपावनकरे काशीपुराधीश्वरे भिक्षां देहि कृपावलम्बनकरे मातान्नपूर्णेश्वरी नानारत्नविचित्रभूषणकरी हेमाम्बराडम्बरी मुक्ताहारविलम्बमानविलस वक्षोजकुम्भान्तरे काश्मीरागरुवासिता रुचिकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरे मातान्नपूर्णेश्वरी योगानन्दकरी रिपुक्षयकरी धर्मार्थनिष्ठाकरी चन्द्राकान. చాలా బాగుంది కదా. ఇలా ఇక్కడ మనల్ని అట్రాక్ట్ చేసేలా చాలానే ఉన్నాయి. అవన్నీ ముందుకు వెళ్ళి చూసేద్దాం. ఈ 1.5 కిలోమీటర్ జర్నీ సూపర్గా ఉంటుందండి. కొండలకి ఆనుకొని దగ్గరగా మన జర్నీ అద్దిరిపోయింది అసలు. మార్నింగ్ టైంలో ఇక్కడికి రావడం వల్ల మనకు ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మార్నింగ్ టైంలో. ఈవినింగ్ టైంలో అయితే జనాలు ఎక్కువ ఉంటారు. అయితే ఈవినింగ్ టైంలోనే లేజర్ షో జరుగుతుంది, అది కూడా వీకెండ్స్లో మాత్రమే. సో మీరు డిసైడ్ అవ్వండి మార్నింగ్ వెళ్ళాలా లేదా ఈవినింగ్ వెళ్ళాలా అని. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము. లాంగ్ డిస్టెన్స్లో ఆదియోగి వ్యూ. ఈషా ఫౌండేషన్కి రీచ్ అయిపోయాము. ఇక్కడ మెయిన్ స్పెషల్ అట్రాక్షన్ మీకు అందరికీ తెలిసినదే, ఎస్, ఆదియోగి స్టాచ్యూ. ఆనందో ఆనందో భైరవనాగుందే, ఆదియాయి నాడన్న ధూమే భైరవనాగుందే. నాగమండపంలో నాగేంద్ర స్వామికి ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. హారతి రోజుకి 3 times జరుగుతుంది, అది కూడా నాగేంద్రుడికి. మార్నింగ్ 6:20కి ఒకసారి, ఆఫ్టర్నూన్ 12:20కి ఒకసారి, ఈవినింగ్ 6:20కి ఒకసారి. నూట 12 అడుగుల ఆదియోగి శివశిల్పం. ఆదియోగికి చెందిన శాస్త్రాలు 112 మార్గాలు. దానికి ప్రతిఫలంగా ఇలా కేంద్రంలో శివశిల్పం ప్రతిష్ఠించబడింది.
ఈ ఈషా ఫౌండేషన్ ఆదియోగి కేంద్రం చిక్బల్లాపూర్ అవలగుర్కి గ్రామం పక్కనే నందిగిరి పర్వతాల అడుగున ఉంది. బెంగళూరు నుండి 60 నుండి 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుండి అయితే 43 టు 45 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అదే కంటోన్మెంట్ నుండి అయితే దాదాపుగా 63 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఎంట్రీ ఫీ ఫ్రీ. ఇక్కడ అమౌంట్ ఏమి తీసుకోరు. ఇక్కడ ఉన్నది యోగేశ్వర లింగం. 5 ప్రధాన చక్రాలకు అనుగుణంగా ప్రతిష్టాపితమైన పవిత్ర లోకం ఇది. ఫౌండేషన్ టైమింగ్స్ వచ్చేసి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది. ఈవినింగ్ 7-7:15 ఆ టైంలో ఒక మెస్మరైజింగ్ లేజర్ షో ఉంటుందండి. చాలా బాగుంటుంది. అది షో ప్లే చేయడం అనేది కంప్లీట్గా క్లైమేట్ పైన డిపెండ్ అయి ఉంటుందండి. సో వర్షం పడితే షో ప్లే చేయరు. ఓన్లీ వీకెండ్స్లో మాత్రమే ఈ షో జరుగుతుంది. 112 అడుగుల శివ స్టాచ్యూని దగ్గరగా వెళ్ళి చూద్దాం. జటాటవీ గలజ్జల ప్రవాహ పావితస్థలే కలేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాంతమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు న శివ శివం. జటాకటాహ సంభ్రమ భ్రమ నిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరి. 2 కొండల మధ్య కింద భాగంలో ఆదియోగి స్టాచ్యూ. అది కూడా 112 అడుగుల స్టాచ్యూ. ఇక లేట్ చేయకుండా లేజర్ షో చూసేద్దాం. ఆగండి. ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని లైక్ చేయండి. అండ్ అలానే కొంతమందికి షేర్ చేయండి. లేజర్ షో చూసేయండి.
Over 15,000 years ago, a being appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. When his ecstasy allowed him some movement, he danced wildly. When intensity peaked, he became utterly still. People saw that he was experiencing dimensions that no one had ever known or able to fathom. His ecstasy and intensity allowed him to transcend his physical form. Witnessing an individual human in union with the cosmos, they called him a yogi, as he was the first one, the Adiyogi. When his stillness lasted for years on end, curious onlookers melted away. Only 7 seekers remained, as they could not tear themselves away from him. He transmitted the profound science of yoga in its full depth and dimension. He expounded 112 methods of attainment, offering his disciples access to the deepest innards of creation.
In this magnificent state of yoga, many mysteries of the created and the uncreated cascaded upon his unbridled wild hair. It was a vision of the very core of the cosmos in all its profundity and magnificence, a vision of the unfathomable mysteries of the universe, a most overwhelming vision the sages and Devi Parvati had ever witnessed. Devi Parvati, seeing Adiyogi reveling in ecstatic states, said, "I want to have what you have. Show me the way." Adiyogi absorbed her and made her a part of himself, and hence he is the Ardhanari, the ideal man, where one half of him is woman. Seeing the splendor of this magnificent union, Ghanas, his constant companions, asked, "What about us?" Adiyogi said, "Just drink of me," which drove them into intoxicated raptures. Seven sages, the Saptarishis, took the sacred science of yoga in all its forms to human habitations across the planet, which turned into crucibles of civilization. This spectacular being is not of the past, but the future of humanity. To move humanity from hallucinations of ups and downs
to nameless ecstasies of one's interiority. Mahadevaya Namaha, Mahadevaya Namaha, Mahadevaya